గీతలో మార్గశిర మాసము చాలా ఉత్తమైన మాసము అని స్వయముగా తెలియపరిచారు. అలాగే ఆండాళ్ తల్లి కూడా మార్గలి తింగల్ మదిరెన్నాడై నీరాడు పోదిమే అంటూ చక్కటి మార్గశిర మాసం వచ్చింది, చాలా వెన్నెల బాగుంది అని పరమాత్ముని సేవించుకునే సమయము మనకు ఆసన్నమైనది అంటూ ఆ ఆండాళ్ తల్లి గోష్ఠి గానం చేశారు. ఈ మార్గశిర మాసములోనే సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన దగ్గర నుండి ఆ మాసాన్ని ధనుర్మాసము అని చెప్తారు. ద్రావిడులందరూ సూర్య ప్రవేశాన్ని రాశిలోకి ప్రవేశించడాన్ని ఏదైతే ఉందో దాని ఆధారంగా తీసుకొని సౌరమానాన్ని అనుసరిస్తారు. అలాగే కర్ణాటక ప్రాంతాల వారందరూ చాంద్రమానాన్ని అనుసరిస్తారు. పౌర్ణమి నాడు ఉండే యొక్క నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రాన్ని బట్టి మాసము అనేది ఏర్పడింది. ఈ మృగశిర నక్షత్రం వచ్చినప్పుడు అది మార్గశిర మాసము, మఖా నక్షత్రం వచ్చినప్పుడు మాఘ మాసము, అలాగే ఉత్తర పాల్గొని పూర్వ పాల్గొని నక్షత్రం వచ్చినప్పుడు పాల్గొన మాసము, చిత్తా నక్షత్రం వచ్చినప్పుడు చైత్ర మాసము. మూలాన విశేషమైన ఫలం లభిస్తుంది. అందుకనే ఈ మాసంలో పరమాత్ముడు చక్కటి అనుగ్రహం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఆవిర్భవించినది ఈ మార్గశిర మాసం. అలాగే త్రిమూర్తాత్మిక స్వరూపమైన దత్తాత్రేయ స్వామి కూడా ఈ మార్గశిర మాసంలోనే ఆవిర్భవించారు. అత్రి అనసూయ అనే దంపతులు ఇద్దరికి త్రిమూర్తులే పుత్రుడుగా లభించారు. ఇటువంటి త్రిమూర్తాత్మికమైన స్వరూపం దత్తాత్రేయ స్వామి జయంతిని కూడా పురస్కరించుకొని ఆ రోజే పూర్ణాహుతి చేసుకోగా అమ్మగారు క్రిస్టమస్ సెలవులు వచ్చినప్పుడు ముహూర్తం పెడతారు, అప్పుడే పెట్టండి అని చెప్తూ ఉంటారు. నా దగ్గర ముహూర్తం వచ్చినప్పుడు కొంతమంది అంటే విఘ్నత లేక, అర్థమైందా? అమ్మగారు ఎందుకు ఈ మార్గశిర మాసంలోనే ఈ త్రిమూర్తులు యజ్ఞం చేయాలి అని సంకల్పం ఎందుకు చేశారంటే ఈ త్రిమూర్తులు మార్గశిర మాసంలోనే జన్మించారు కాబట్టి. త్రిమూర్తులు మార్గశిర మాసంలోనే. ఆ త్రిమూర్తులు ఎలా జన్మించారు అంటే ఏకరూపముతో. ఆయనే దత్తాత్రేయుడు. చూడండి ఎందుకు ఈ యొక్క త్రిమూర్తి మంత్రాన్ని సాక్షాత్ పరదేవత అయిన లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారే ఉపదేశించారు అని అమ్మగారు చెప్తూ ఉంటారు. ఈ లలిత మహాత్రిపుర సుందరి అమ్మవారు కూడా ఈ యొక్క కాబట్టి ఈ మాసము ఉత్తమైన మాసము అని చెప్పని దైవ సంకల్పము ఆ విధముగా జరిగి ఈ కార్యక్రమాన్ని అందరి చేత చేయిస్తున్నారు. ఇప్పుడు ఇది 29వ సంవత్సరము జరగటము చాలా గొప్ప విశేషం. అలాగే